హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. మళ్ళీ సరికొత్త వ్లాగ్‌తో అయితే ఈరోజు నేను మీ ముందుకొచ్చేసాను. ఏంటక్కో ఈ అవతారం 100 మందికి గాని క్యాటరింగ్ తీసుకున్నావా అనుకుంటున్నారేమో. కాదండి. సో, ఈరోజు ఏంటంటే మా ఇంటికి చుట్టాలొస్తున్నారు. వాళ్ళ కోసం చిన్ని చిన్ని మినీ వంటలైతే చేస్తున్నాను. మ్యాటర్ ఏంటంటే నిన్న నన్నైతే మా పుట్టింటికి పురుడుకి తీసుకొచ్చేసారు సారిచ్చి. సో, ఈరోజు వాళ్ళు తిరిగి మళ్ళీ మాకు సారైతే తీసుకొస్తారు. సో, ఇద్దరు మనుషులైతే వస్తున్నారనమాట. సో, వాళ్ళ కోసమైతే మేము వంటలైతే ప్రిపేర్ చేస్తున్నాము. సో, రీసెంట్‌గా నేను చాలా రకాల వంటలైతే నేర్చుకున్నాను. అందులో గారెలు ఒకటి. అంటే అంత నీట్‌గా నేర్చుకోలేదు కానీ పర్లేదు వంకర టింకరగా బాగానే వస్తున్నాయి. సో, ఈ మధ్యలో ఏంటంటే మా మమ్మీ వంటలు చేయడం మానేశారు. వంట కార్యక్రమాలన్నీ మనమే చేస్తున్నామన్నమాట. సో, వచ్చి రాని వంటలన్నీ ట్రై చేస్తున్నాను. మరీ అంత రాకుండా అయితే వండట్లేదు. పర్లేదు కొంచెం తినేలాగే చేస్తున్నాను. సో, పొయ్యి కాడ ఏంటంటే అలవాటు తప్పింది. రీసెంట్ టైమ్స్‌లో ప్రెగ్నెన్సీ వచ్చిన కాడి నుంచి నేను వంటలు చేయడం అనేది అసలు మానేశాను. అక్కడైనా మా అత్తగారే చేసుకునేవారు. పై పని నేను చేసేదాన్ని. సో, ఈరోజు ఏంటంటే వంట దగ్గర మొత్తం అన్నీ కూడా నేనే చూసుకుంటున్నాను. సో, ఈ వీడియోలో ఎలా ఉన్నాననేది మాత్రం స్కిప్ చేసేయండి. వంట దగ్గర మనం పట్టు చీర కట్టుకుని మేకప్ వేసుకొని కూర్చోలేం కదా! సో, మనకి ఎలా కంఫర్ట్ ఉంటే అలా కూర్చుంటాం. సో, మొత్తానికి గారెలైతే ప్రిపేర్ చేసేస్తున్నాననమాట. సో, నేనైతే పన్నీర్ కర్రీ చేశానండి ఫస్ట్. పన్నీర్ కర్రీ ఎలా చేయాలనేది మీకు వీడియో తీసి చూపిద్దాం అనుకున్నాను కానీ నాకు అస్సలు ఖాళీ లేదు. అందుకే కర్రీ ఉడుకుతున్నప్పుడు చూపిస్తున్నాను. సో, తర్వాత ఎప్పుడైనా చేసినప్పుడు కంపల్సరీ నేను మీకు వివరంగా చెప్తాను. నేను ఎలా వండుతున్నాను ఏంటి అనేది. ప్రస్తుతానికైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే పన్నీర్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని వాటర్లో అయితే వేసేసుకోవాలి. వాటర్లో వేసుకోవడం వల్ల ముక్క అనేది మెత్తబడుతుంది. వాటర్లో వేసుకొని వాటిని పిండేసి మళ్ళీ పక్కకు తీసేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ అలాగే టమాటో ముక్కలు కోసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఫ్రై చేసుకొని వాటిని మిక్సీ పట్టాలి పేస్ట్ కింద. ఫ్రై చేసుకొని మిక్సీ పడితేనే టేస్ట్ అనేది వస్తుంది. పచ్చుల్లిపాయలు మిక్సీ పట్టకూడదు. సో, నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకొని పెనంలో ఒక బిర్యానీ ఆకు ఒక 2 ఆకులు వేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఏదైతే పేస్ట్ ఆడుకున్నామో ఆనియన్స్ అది కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత అందులో కొంచెం పసుపు, చిటికెడు ఉప్పు, కారం అలాగే మసాలా కొంచెం గరం మసాలా అలాగే మనం ఇంట్లో తయారు చేసుకున్న పౌడర్స్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. మేమైతే ఇంట్లో తయారు చేసుకున్నది ధనియాల జీలకర్ర పొడి ఒకటి కలిపి గ్రైండ్ చేసుకున్నాం. ఇంకొకటి వచ్చేసి బిర్యానీ సరుకులతోటి లవంగం, చెక్క, యాలక్కాయ, మరాఠీ మొగ్గ ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసిన పౌడర్ అయితే మేము రెడీగా పెట్టుకున్నాం. అది కూడా కొంచెం యాడ్ చేశాను. అలాగే కొంచెం పెరుగు కూడా యాడ్ చేశాను. పెరుగు యాడ్ చేయడం వల్ల అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముక్కలు కూడా చాలా మెత్తగా ఉంటాయి. సో, ఇవే అన్నమాట మేము యాడ్ చేసిన పౌడర్స్ అయితే. ఆ తర్వాత వచ్చేసి వాటిని బాగా ఉడకనివ్వాలి కాసేపు. ఆ తర్వాత మనం పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని కొన్ని వాటర్ వేసుకొని అయితే ఆ కర్రీని మగ్గనివ్వాలి. సో, ఇదేనండి ఆ పౌడర్. బిర్యానీ సరుకులతో చేసిన పౌడర్ అయితే ఇదే. కొంచెం వేస్తే చాలా ఘాటుగా ఉంటుంది. లవంగాలు అవి ఉంటాయి కదా. ఇదేమో ఓన్లీ జీలకర్ర ప్లస్ ధనియాలు వేసి చేసిన పౌడర్ అన్నమాట.
సో పన్నీర్ కర్రీ అయితే చూపించలేకపోయాను, కానీ మీకు బిర్యానీ అయితే నేను వెజ్ బిర్యానీ ఎలా చేస్తానన్నది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ అయితే నేనైతే ఎక్కువ కుక్కర్ బిర్యానీ చేస్తాను. నాకు నార్మల్గా విడిగా వండడం అయితే రాదు, కుక్కర్లో వేసేస్తాను. ఫస్ట్ అయితే ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని అలాగే ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. వాటిని నూనెని బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత మనం ఏవైతే బిర్యానీ సరుకులు ఉంటాయో వాటిని అన్నిటినీ తీసుకొని లవంగం, చెక్క, మరాఠీ మొగ్గ, యాలక్కాయ, లవం మొగ్గ, అలాగే బిర్యానీ ఆకు అవన్నీ కూడా మనం నూనెలో వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ అలాగే మనం చాప్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి బాగా. నేనైతే ఆనియన్స్ మోతాదు ఎక్కువ వేస్తానండి. నాకు ఆనియన్స్ బిర్యానీలో వేసుకోవడం అంటే చాలా ఇష్టం. చాలామంది వేసామన్న పేరుకి కొంతమంది ఏంటంటే పెద్ద పెద్దవి ముక్కలు కోసి వేస్తారు. నేనైతే సన్నగా చాప్ చేసి అయితే వేసుకుంటానన్నమాట. తర్వాత ఆనియన్స్ అలాగే టమాటా బాగా మగ్గిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని దాన్ని కూడా నీట్గా డీప్ ఫ్రై చేసుకోవాలండి. సో మనం ఏంటంటే బిర్యానీలో కంపల్సరీ క్యారెట్ అనేది వేస్తాం కదా. సో నేనైతే క్యారెట్ తీసుకోవడం మర్చిపోయాను అనమాట. అందుకే దాని బదులుగా పొటాటో అయితే వేస్తున్నాను. బంగాళదుంపల ముక్కలు అయితే చిన్న చిన్నగా కోసి వేస్తున్నాను అనమాట. సో వాటిని కూడా చాలా నీట్గా డీప్ ఫ్రై చేసుకోండి. అవి ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్గా ఉంటుంది బిర్యానీ. అండ్ అలాగే అందులో మనకి కావాల్సిన సరిపడా ఉప్పు, గరం మసాలా, అలాగే కొంచెం నేనైతే కారం యాడ్ చేస్తున్నా. కొంచెం స్పైసీగా ఉండడం అంటే ఇష్టం. ఎవరిష్టం వాళ్ళు. బిర్యానీలు సాధారణంగా ఎవ్వరు కారం వేరు, కానీ నేను వేస్తాను. అలాగే కొంచెం రంగుకి సరిపడా పసుపు అయితే వేస్తాను. నేను కలర్ ఏం వాడనండి, పసుపు వాడతాను, ఎల్లో కలర్లో కనిపిస్తుందని. అలాగే కొంచెం బిర్యానీ మసాలా అయితే వేసాను. అలాగే మీకు ఇందాక మేము కొన్ని పౌడర్స్ అయితే రెడీ చేసి పెట్టుకుంటామన్నాం కదా ఇంట్లోనే. సో ఆ పౌడర్స్ కూడా కొంచెం కొంచెం అయితే వేసి బాగా మిక్స్ చేసి కాసేపు వాటిని అయితే మగ్గనిస్తున్నాను. అలాగే బిర్యానీలో కొంచెం పెరుగు కూడా యాడ్ చేయండి. పెరుగు యాడ్ చేయడం వల్ల ఎందులో అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా మెత్తగా కూడా ఉంటుంది. ముక్కలు అవి బాగా మగ్గిన తర్వాత మనం అయితే వాటర్ వేసేసుకుందాం. నేను గ్లాస్తో అయితే 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నాము. చాలామంది గ్లాస్కి 1.5 వేస్తారు. అది ఎలా ఉంటుందంటే చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా ఉంటుంది బిర్యానీ అనేది, బియ్యం అనేది. సో 2 గ్లాసులు వేసుకుంటే అంటే కొంచెం మెత్తగా ఉంటుంది, పొడి పొడిలాడుతూ కూడా ఉంటుంది. అంటే దించిన వెంటనే మనం మిక్స్ చేసేయకూడదు అనమాట బిర్యానీని. సో నేనైతే గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను. అండ్ అలాగే అందులోనే పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర వేయలేదు, స్కిప్ చేసేయండి. మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. సో అన్నీ వేసిన తర్వాత మనం సాల్ట్ అయితే చూసుకోవాలి, సరిపోయిందో లేదో అని ముందే చూసుకోవాలి. సో సరిపడా సాల్ట్ ఉందో లేదో చూసుకున్న తర్వాత అయితే మనం బియ్యం అయితే యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి.
బిర్యానీ కూడా రెడీ అయిపోతుంది, పక్కన రైస్ కూడా పెట్టేసాము. ఆ పని అంతా అయిపోయింది. ఫైనల్గా ఆ పని అంతా అయ్యేసరికి నా అవతారం అయితే ఇలా ఉందన్నమాట. చూసారా చెమటలు ఎలా పట్టేసినాయో. ఎంత కష్టపడ్డానంటే అంత కష్టపడ్డాను అనమాట ఈరోజు నేను. సో వంటంతా కంప్లీట్ అయిపోయింది. మా చుట్టాలు వచ్చే టైం కూడా అయిపోయింది అనమాట. వాళ్ళు వచ్చేసరికి నేను కూడా నీట్గా రెడీ అయిపోవాలి. సో ఫైనల్లీ నేను కూడా నీట్గా రెడీ అయిపోయాను అనమాట. సో ఇవే అనమాట ఇవాళ వంటలు. సో నేను వంట చేసిన తర్వాత అయితే ఏమీ చూపించట్లేదు, స్కిప్ చేసేయండి. నేను నెక్స్ట్ టైం ఖచ్చితంగా చూపిస్తే ఇప్పుడైతే నాకు అస్సలు ఖాళీ లేదు. మళ్ళీ ఇంకో వ్లాగ్ అయితే మేము ముందుకు వచ్చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.